కానీ మీరు పదే పదే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు, రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష. ఈ ఆకాంక్ష అంటే దేనికోసం మీరు ఆలోచిస్తే, ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు. జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ 5 ఏళ్లకు ఈ 18 నెలలకు తేడా కనపడుస్తా ఉందా లేదా మీకు అని అడుగుతున్నా. కనపడుస్తుందని చేలు పైకెత్తండి. ట్రంప్ ఏడోకెళ్ళి రాలే, మళ్ళాంటి సాధారణ పౌరుడే, మన లోకేష్ మించినోడు కాదు. అవునా? నిజమా? చంద్రబాబు మించినోడు కాదు. ఏంటి బాబన్న ఇంకోసారి చంద్రబాబు తగ్గించుకుంటే మంచిది. ఏలేవాడు ఒక రోజు కమ్మవాడు పుడతాడు, తప్పకుండా కమ్మవాడు ఏలాడతాడు. విల్లింగా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అమ్మ ఆలి తిట్టినా గాని నేను భరిస్తాను. నాకు వ్యక్తిగతంగా ఎంతనా తిట్ట నేను భరిస్తాను. కానీ సగటు సామాన్యుడికి అన్యాయం జరుగుతుంటే తాట తీసి కింద కూర్చోబెడతాను. ఎవడి సొమ్ము ఇది, ఎవడి అబ్బ సొమ్ము ఇది, అడ్డగోలుగా దోచుకుంటా ఉంటామంటే చూస్తూ ఊరుకుంటామా? మాట్లాడమా? కేసేసాడు, బాగా కేసేసాడు. 15 సంవత్సరాలు ఒక కొబ్బరి చెట్టును కాపాడుకుంటే ఇంటికి పెద్ద కొడుకు అంటారు. కూటమి ప్రభుత్వాన్ని ఒక పెద్ద కొడుకులా కాపాడండి మీరు. We will come into your vicinity and we will fight for our rights. Jai Hind! చలో, ఎటువంటి తప్పు చేయలేదు, చేసింది నేనే, నన్ను బయటికి పోనివ్వండి సార్. అయ్యేలాగా హిందీ భాషలో చెప్దాం. हम लड़ेंगे, जीतने तक लड़ेंगे. इधे स्लोगन తీసుకోండి, लड़ेंगे, हम जीतने तक लड़ेंगे. This is a message to central government. If you don't give special status, Jai